అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు శివకోటి హైస్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో గందరగోళం నెలకొంది. పిల్లలకు పేరెంట్స్కి భోజనాలు లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆకలితో అల్లాడుతున్న పిల్లలను తల్లిదండ్రులు చూసి స్కూలు ప్రిన్సిపాల్తో వాగ్వాదం పెట్టుకున్నారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే శివకోటి హైస్కూల్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 10 కేజీలనే చిమ్ముడిపోద్ది. ఏమైపోయిందో రైస్ తప్పండి. ఇలా చేస్తే మాత్రం ఇచ్చాం మీరు మేము మాత్రం యాక్షన్ తీసుకొద్దండి. ఎమ్మెల్యే గారు తీసుకోవాలి. మీడియా సమక్షంలో చెప్తాం 50 కేజీలు అట్లీస్ట్ 300 మంది రావాలి. కేజీ వేల పిల్లలు 6-7 తింటారు అట్లీస్ట్. మన పెద్దోళ్ళు అయితే 5 అండి. చిన్న పిల్లలు 6-7 తింటారు. అటువంటిది 50 × 6 300 మంది రావాలి. వీళ్ళు 50 మంది కూడా రాలేదన్నారు. మిగతా రేస్ ఏమైంది? మేము రాజులు శివగూడ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. పేరెంట్స్ మీటింగు ఇలాగని చెప్పారు. సరే అని పేరెంట్స్గా మేము అందరం వచ్చాము. కానీ వచ్చాక భోజనాలకి ఇట్లా సరే అని మేమందరం వచ్చాము. కానీ పిల్లలకి గట్టిగా 50 మందికి కూడా భోజనం ఎట్టలేదు. పేరెంట్స్గా 10 మందికి కూడా ఎట్టలేదు. వండింది అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే 52 కేజీలు ఇచ్చాము రైస్ అని అడిగారు. 52 కేజీలు ఇచ్చారంటే నేను అడిగాను. నేను నెంబర్ని పైగా పేరెంట్స్గా ఒక తల్లిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే నువ్వు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. వంట చేసేవాళ్ళు అడగడానికి ఎందుకు సరిపోవని మేము అడుగుతున్నాము. అడిగితే మీరు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. ఇదే నేను బాధ్యత అంటేని ఒక టాయిలెట్స్ వాళ్ళు ఏం వాళ్ళు మేము అయినా పొలమ్మ అలాగే ఇలాగని మా పిల్లలు మేము వచ్చి క్యారేజీలు తెచ్చుకున్నాం. పిల్లల్ని వేళ క్యారేజీ తెచ్చుకోవద్దు అన్నప్పుడు స్టాఫ్లో ఎంతమంది ఉంటారు క్లాస్కి వచ్చి, అలాగే ఇంతమంది క్లాస్లోని ఇంతమంది ఉంటారు నాకు అంచనా ఉంటుంది కదా. వాళ్ళకి అంచనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంతమందికి వండాలి కదా. పిల్లలకి వండక మాకు వండక వాళ్ళు మాకు అక్కర్లేదు. మేము తల్లిదండ్రులకు మేము తట్టుకోగలం, మాకు వదిలేయండి. పిల్లలు టైంకి తిన్నప్పుడు పిల్లలకి ఎట్టాలి కదా. పిల్లలకు గట్టిగా 50 మంది కూడా భోజనం ఎట్టలేదు. ఇప్పుడు 3 అయ్యి ఇప్పుడు వండి ఎడుతున్నారు. ఇదేనా మన ప్రభుత్వం పట్టించుకునేది? స్కూల్ కాడ నుంచి మాట్లాడుతున్నానండి. పిల్లలు పేరెంట్స్ రమ్మని చెప్పారు, వచ్చారండి సార్. ఈ భోజనాలు కనుక ఏం బాగాలేదు. వంటలు చేసే వాళ్ళని అడిగితే ఈ వంటలు ఏంటని అడిగితే వంటలో కూడా మీకు మేము చేసినట్టు మీరు తినాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకేం సంబంధం అని అడుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది? మమ్మల్ని ఏమి చూడట్లేదు. మీరు పేరెంట్స్ అంటే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారో మీరు ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. ఏంటంటే పిల్లలకు టాయిలెట్ లేదు, ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. దానికి సమాధానం ప్రభుత్వం చెప్తారా, వీళ్ళు చెప్తారా? మాకు ఏదనేది మాకు మీరు చెప్పాలి, మేము అనాలి. ఎందుకంటే అండి ఫుడ్ ఒక రకంగా చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నప్పుడు మీరు మాకు ఎన్నో దిక్కులు జరుగుతున్నాయి. ఇక్కడ మాకు మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఏంటి పేరెంట్స్ ఎవరు రాకుండా ఏంటి మాట్లాడి మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయట్లేదు. మీరు ప్రభుత్వం చెప్పింది ఏది, మీరు చేసేది ఏది? ఇక్కడ పేరెంట్స్ రావట్లేదు అన్నారు. మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయట్లేదు. మీరు ఏం చెప్పినప్పుడు జనంతో వచ్చి ఏం చేస్తారండి సార్ మీరు?